ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునిగాక. దేవుడిచ్చిన ఈ కృప కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్య యొక్క కృప మీ అందరినీ కూడా ఆవరించి ఆయన సన్నిధి మీతో ఉండి మిమ్మల్ని కాపాడాలని మా ప్రార్థన. ఈ రోజున ఈ ఆన్లైన్ ఆరాధనలో మాతో కూడా కలిసి మీరు పాల్గొని యేసయ్యని ఆరాధించండి. సరాసరి మీ గృహాల్లోకే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి దిగి వచ్చి మీరు ఆరాధించడం ద్వారా మిమ్మల్ని ఆయన ఆదరించి మిమ్మల్ని బలపరుస్తారు. కాబట్టి మాతో పాటు పాల్గొనండి. యేసయ్య నమ్మదగిన దేవుడు, ప్రేమించే దేవుడు, మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన నుంచి పొందుకోవడానికి ఎక్స్పెక్టేషన్తో ఆయన సన్నిధిలో కూర్చుని ఆరాధించండి. ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ఘనమైన యేసయ్య, గొప్ప దేవుడు తండ్రి, భూమి ఆకాశాలను సమస్తాన్ని సృష్టించిన వాడవు ప్రభువా, సమస్త మహిమ నీకే కలుగును గాక తండ్రి. ఈరోజు ప్రభువా ఈ ఆన్లైన్ సర్వీస్లో ఆరాధన చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి, వారితో మాట్లాడండి ప్రభువా. వాక్యోపదేశం చేసేవారు నీవు ప్రభువా, మేము కాదు తండ్రి. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని అభిషేకించండి. కావలసిన ఆత్మీయ ఆహారమును ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మీరే మమ్మల్ని అభిషేకించి ముందున్న కార్యక్రమంలో మమ్మల్ని నడిపించమని యేసునామం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరం కలిసి ప్రభుని ఘనపరుద్దాము. మన దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోండి. మన కష్టాలలో మనతో నుండే దేవుడు. ఎవ్వరు ఈ లోకంలో ప్రేమించలేరు, అంత ప్రేమ మన పట్ల కుమ్మరిస్తూ ఉన్న దేవుడు మన దేవుడు. యేసయ్య గొప్ప దేవుడు, బలము కలిగిన దేవుడు. అయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది ఈ దేవుని యందు ఆనందించడం ద్వారా బలం పొందుకున్నారు. దేవుని యందు ఎలా ఆనందించగలం? ఆయన్ని స్తుతించి ఘనపరిచి ఆయన చేసిన మేళను తలంచుకొని స్తుతించినప్పుడు మనం ఆయన యొక్క సన్నిధిలో సంతోషించగలుగుతాం. ఆయన యందు ఆనందించగలుగుతూ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక బలము, శారీరక బలము, మానసిక బలము మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ సమయంలో అందరూ కలిసి నాతో పాటు ఏకీభవించి మనస్ఫూర్తిగా యేసయ్యని ఆరాధిద్దాం. నామానికి ఆరాధన, కృప కలిగిన నీ నామములకు ఆరాధన. మా మంచి యేసయ్యుడు, మా స్తోత్రాలు మీరు స్వీకరించండి ప్రభువా. వందనాలు యేసయ్య, మా బలము, మా దుర్గము, మా కోట, నీకే స్తోత్రములు. Yehova na bala ma, na kota na rachana.
ఇంకను ప్రభుని ఆరాధిద్దాము. మనము సేవిస్తూ ఆరాధిస్తున్న మన దేవుడు మహాఘనుడు. భీకర కార్యములు మన పితృల జీవితాల్లో, గతంలో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చేసిన దేవుడు. ఆ దేవుని యొక్క మహత్కార్యాలు తలుచుకుంటూ కనపడదాము. ప్రస్తుత కాలమందు రాబోయే దినములలో మన జీవితాంతం వరకు అటువంటి మహా గొప్ప కార్యాలతో మనల్ని నడిపించే మన దేవునికి ఎంతైనా స్తుతి చెల్లిద్దాము. ఈ పాట ద్వారా దేవుని ఘనపరిచి ఆరాధించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా.
స్థలాల్లోనైనా నీ నామంలో కృతజ్ఞత చెల్లించినప్పుడు, ప్రార్థించినప్పుడు, నీ నామం ఎదుటకు పరిస్థితులు తెచ్చినప్పుడు ఉదయించిన నీ నామం కొరకు వందనాలు. మా పట్ల విజయం ఇవ్వడానికి నీకున్న ఆసక్తి కొరకు, ఇష్టం కొరకు స్తోత్రాలు ప్రభువా. Greetings to you all in the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. Once again we would like to welcome each and everyone for this online service. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ కి ఆహ్వానిస్తున్నాము. Thank you for joining us. మీరు పాల్గొన్నందుకు మీకు వందనాలండి. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారు కదా? Beloved, every day we are praying for you. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా మీ నిమిత్తము మేము ప్రార్థిస్తూనే ఉన్నాము. So that the Lord will protect you. ప్రభు మిమ్మలను కాపాడాలి అని మేము ప్రార్థనలో పెట్టి ఉన్నాము. So that the Lord will bless you. దేవుడు మిమ్మలను దీవించాలి అని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. In these terrible days, ఈ యొక్క భయంకర దినాలలో we have to look to God. మనమైతే దేవుని వైపు చూడాలి. Hallelujah. హల్లెలూయా. Today I would like to preach very important subject. ఈ రోజున మరి ఒక ప్రాముఖ్యమైన అంశంను నేను మీతో పంచుకుంటాను. Are you ready to listen? వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. Bible says in Philippians chapter 4 and 4th verse, బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మీరు గమనిస్తే, rejoice in the Lord always. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. Today my topic, ఈ రోజున నా యొక్క అంశము rejoice in the Lord always. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. It says here, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, rejoice in the Lord always. Again I say rejoice. Let your gentle spirit be known to all men. The Lord is near. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Why we have to rejoice? మనము ఎందుకని ఆనందించాలి? Here the scripture says, ఇక్కడ లేఖన భాగం చెప్తుంది, the Lord is near. ప్రభువు మనకు సమీపముగా ఉన్నాడు. Number one, if you look at my points wise, ఈ రోజున మరి యొక్క మొదటి అంశం ఏంటిదంటే, the Lord is near. ప్రభువు సమీపముగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So why we have to rejoice? ఎందుకని మనము ఆనందించాలి? Again I say rejoice in the Lord. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడి. It was said twice, beloved, ఇక్కడ 2 మారులు కూడా ఈ మాట చెప్పబడింది. because the joy brings us good health to us. ఎందుకంటే ఈ యొక్క ఆనందము మనకు మంచి ఆరోగ్యమును కలిగిస్తుంది. If a person is happy, ఒక వ్యక్తి గనక సంతోషముగా ఉన్నట్లయితే he will have good atmosphere. అక్కడ చక్కటి వాతావరణము ఆయన కలిగి ఉంటాడు.
and your health will be 100% super. అయితే మీ ఆరోగ్యము 100% కూడా చక్కగా ఉంటుంది. Always we have to understand this truth. మనము ప్రతిసారి కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి. If you are sad and if you are discouraged, if you are unhappy, అయితే మీరు బాధతో, నిరుత్సాహముతో, సంతోషము లేకుండా ఉన్నట్లయితే your health will go down. మీ యొక్క ఆరోగ్యము అది క్షీణిస్తుంది. You will have pressure in your mind. మీ యొక్క మనస్సులో ఒత్తిడి కలిగి మీరు జీవిస్తారు. If you are happy, అయితే మీరు సంతోషముగా ఉన్నట్లయితే you will receive a wonderful strength from the Lord. ప్రభు నుంచి గొప్ప బలమును మీరు పొందుకుంటారు. Lot of people, they want to get happiness. అనేక మంది ప్రజలు కూడా ఈ యొక్క సంతోషం కావాలనుకుంటూ ఉన్నారు. They want relaxation. అయితే వారికి ఒక రిలాక్సేషన్ కావాలని కోరుకుంటున్నారు. That's why they see some of the entertaining programs. అందుకని వారు ఈ యొక్క విశ్రాంతినిచ్చే, ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమాలు వారు చూస్తూ ఉంటారు. Only that will give for temporary. అయితే అవి తాత్కాలిక ఆనందమును మాత్రమే ఇస్తాయి. But here if you look at in the Lord, కానీ దేవుని యందు మీరు ఇక్కడ గమనించినట్లయితే number one, మొదటిది, why we have to rejoice? ఎందుకని మనం ఆనందించాలి? The Lord is near. ఎందుకంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. God loved you and me so much. ఆయన మిమ్ములను నన్ను ఎంతగానో ప్రేమించాడు. He has sent his only begotten son Jesus into this world. ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూలోకంలోనికి పంపించాడు. The Lord is near to us. ప్రభు అయితే మనకు సమీపముగా ఉన్నాడు. The Bible clearly says, బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, wherever 2 or 3 gather in the name of Jesus, ఎక్కడైతే 2-3 యేసయ్య నామం పేరట అక్కడ కూడుకుంటారో, Jesus said, యేసయ్య అన్నారు, I am in their midst. నేను వారి మధ్యలో ఉంటాను. So the Lord is not far away from you. గమనించండి, దేవుడు ప్రభువు మీకు దూరముగా లేడండి. Lot of people will think like this. అనేక మంది ఈ విధంగా ఆలోచన చేస్తారు. Oh, the Lord is somewhere very far, ప్రభు ఎక్కడో దూరంగా ఉన్నాడు, seated on the throne ఆయన సింహాసనం మీద దూరంగా కూర్చుని ఉన్నాడు, and looking everything from the heaven. పరలోకము నుండి సమస్తము చూస్తూ గమనిస్తూ ఉన్నాడు. So they will have this type of understanding. ఇటువంటి ఆలోచన విధానము వారు కలిగి ఉంటారు. But the word of God says, అయితే దేవుని వాక్యం మనకు చెప్తుంది, the Lord is near to us. ప్రభువు మనకు సమీపముగా ఉన్నాడు. Whenever you call, ఎప్పుడైతే మీరు ఆయనను పిలుస్తారో, is not far away, ఆయన దూరముగా లేడండి, is near to you ఆయన అయితే మీకు సమీపముగానే ఉన్నాడు. by his presence, ఆయన సన్నిధి ద్వారా ఆయన ఉంటాడు, by his spirit, ఆయన ఆత్మ ద్వారా ఉన్నాడు, by his word, ఆయన వాక్యము ద్వారా ఉన్నాడు, by his name. ఆయన నామము ద్వారా ఆయన ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So nothing to worry, beloved. ఏమాత్రము చింతించాల్సిన అవసరమైతే లేదు. Is near to you. ఆయన మీకు సమీపముగా ఉన్నాడు. When you walk on the earth, ఈ భూమి మీద మీరు నడుస్తూ వెళ్తున్న సమయంలో, when you travel wherever you are, ఎక్కడికైనాను మీరు ప్రయాణం చేసి వెళ్తున్నాను, the Lord is near to you. ప్రభువు మీకు సమీపముగా ఉన్నాడు. In your distress, మీ యొక్క ఒత్తిడి సమయంలో, in your problems, మీ యొక్క సమస్యలలో the Lord is near. ప్రభువు అయితే మీకు సమీపముగా ఉన్నాడు. That's why the word says here, అందుకని ఇక్కడ ఈ మాటలు చెప్పబడ్డాయి. let your gentle spirit known to all. నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. Hallelujah. హల్లెలూయా. Because the Lord is near to you, ఎందుకంటే ప్రభువు మీకు సమీపముగా ఉన్నాడు. nothing to worry, beloved. ఏ మాత్రము చింతించాల్సిన అవసరమైతే లేదండి. When you sleep, He is with you. మీరు పడుకున్నప్పుడు, నిద్రించినప్పుడు ఆయన మీకు తోడుగా ఉంటాడు. When you get up, He is with you. మీరు నిద్ర లేచినప్పుడు ఆయన మీతో ఉంటాడు. And He is near to you. ఆయన మీకు సమీపముగా ఉంటాడు. That's why Jesus said, అందుకని యేసయ్య అన్నారు, ask, అడుగుడి, seek, వెదకుడి, and knock. తట్టుడి. Hallelujah. హల్లెలూయా. Whatever you ask, మీరు ఏది అడిగినను immediately He will give. వెంటనే మీకు ఆయన అనుగ్రహిస్తాడు. Whatever you seek, మీరు ఏది వెతకినను you will find. మీరు దాన్ని కనుక్కుంటారు.
whatever you knock, మీరు ఏదైతే తడతారో the Lord will open this door. ప్రభువు తన ద్వారములు తెరుస్తాడు మీ కొరకు. That's why we have to rejoice always in the Lord. అందుచేతనే మనము ప్రభునందు ఎల్లప్పుడూ కూడా ఆనందించాలి. Hallelujah. హల్లెలూయా. The Lord is near to us. ప్రభు మనకు సమీపముగా ఉన్నాడు. You are not like an orphan. మీరైతే అనాథలుగా లేరండి. The Holy Spirit God is with you. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. Jesus promised us యేసయ్య మనకు వాగ్దానం ఇచ్చారు. that He is going to send His Holy తన Spirit. పరిశుద్ధాత్మను ఆయన మీ కొరకు పంపిస్తానన్నాడు. And when the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద దిగి వచ్చినప్పుడు you will receive power. మీరు శక్తిని పొందుకుంటారు. So the power is near to you. ఈ శక్తి మీకు సమీపముగా అందుబాటులోనే ఉంది. The Lord is near to you. ప్రభు మీకు సమీపముగా ఉన్నారండి. So that's why we have to rejoice in the Lord. అందుకనే మనము ప్రభునందు ఆనందించాలి. Paul says twice here, ఇక్కడ పౌలు 2 మారులు అంటూ ఉన్నాడు. oh, rejoice in the Lord. ప్రభునందు మరలా చెప్పుదును ఆనందించుడి. Hallelujah. హల్లెలూయా. Because when he was in problems, ఎందుకంటే ఆయన సమస్యలో ఉన్నప్పుడు, when he was at persecution, ఆయన మరి ఆ యొక్క శ్రమ కాలంలో ఉన్నప్పుడు he used to rejoice in the Lord. ఆయనైతే ప్రభునందు ఆనందించేవాడు. Because the Lord is near to him. ఎందుకంటే సమీపముగా ప్రభు ఆయనకు ఉన్నాడు. When the Lord is near, ప్రభు సమీపముగా ఉంటేనండి who can be against us? ఎవరు మనకు విరోధిగా ఉండగలరు? The Lord will protect ప్రభువే కాపాడే దేవుడు. from every situation, ప్రతి పరిస్థితి నుండి కూడా ఆయన రక్షిస్తాడు. especially in these dark days. ప్రత్యేకించి ఈ యొక్క అంధకార దినాలలో God is near to you. దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు. That's why you have to rejoice in the Lord. అందుకనే ప్రభునందు మీరు ఆనందించాలి. You should be excited. మీరు ఉత్సహించాలి. If you look at Job 8:20 and 21st verse, యోబు గ్రంథము 8వ అధ్యాయము 20-21 వచనాలు. lo, God will not reject a man of integrity, nor will he support the evildoers. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలువబెట్టడు. He will yet fill your mouth with laughter and your lips with shouting. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. Hallelujah. హల్లెలూయా. What a wonderful word, beloved. ఎంత చక్కటి మాటలు ఇవి. The Lord, He will not reject a man of integrity. ఆయన ప్రభువు యథార్థవంతుని ఆయన త్రోసివేయడు. My second point, 2వ మాట, He will not reject a man of integrity. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. And He will put laughter in his mouth. ఆయన తన నోట నవ్వుని కలుగజేస్తాడు. We are the people of integrity మనము యథార్థవంతులము because of Jesus. యేసుక్రీస్తుని బట్టి. So what is good news for us? మనకు శుభవార్త ఏంటిది? The Lord will not reject us. యథార్థవంతులను ప్రభువు తోసివేయడు. Hallelujah. హల్లెలూయా. He always looks at the people of righteous. ఆయన నీతిమంతుల వైపు ఆయన చూస్తూ ఉంటాడు. It is not our righteousness. ఇది మన యొక్క నీతి యథార్థత కాదండి. It is the righteousness of Jesus. ఇది యేసయ్య ఇచ్చినటువంటి నీతి. If a person is full of integrity, ఒక వ్యక్తి యథార్థవంతుడిగా ఉన్నట్లయితే when he prays to God, ఆయన దేవునికి ప్రార్థించినప్పుడు every petition of his, ప్రతి ఒక్క ఆయన చేసే విన్నపము God will hear. దేవుడు తప్పకుండా వింటాడు. Listen carefully, beloved. జాగ్రత్తగా మాటలు He గమనించండి. will not reject that person. ఆ వ్యక్తిని ఆయన త్రోసివేయడు. But the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, He will reject evildoers. ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలువబెట్టడు. What a wonderful word, beloved. చూడండి ఎంత గొప్ప మాటలు ఇవి. That's why we have to rejoice in the Lord. అందుకనే దేవుని యందు మనము ఆనందించాలి. Whatever situation you are in, ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా you are made righteous by Jesus. యేసయ్య ద్వారా మీరు యథార్థవంతులుగా చేయబడ్డారు. That's why when you cry out to God, అందుకనే మీరు దేవునికి మొరపెట్టినప్పుడు He will not reject. ఆయన మిమ్మలను త్రోసివేయడండి. Every petition, ప్రతి ఒక్క విన్నపమును కూడా He will hear. ఆయన ఆలకిస్తాడు.
and He will answer to your prayers. ఆయన మీ ప్రార్థనకు జవాబునిస్తాడు. That's why we have to rejoice. అందుచేతని మనము ఆనందించాలి. Not only that, అంత మాత్రమే కాదు, He will put laughter in your mouth. మీ యొక్క నోటి నిండా ఆయన నవ్వును ఉంచుతాడు. Hallelujah. హల్లెలూయా. The Bible clearly says, బైబిల్ గ్రంథం చెప్తుంది స్పష్టంగా, the joy of the Lord is our strength. యెహోవా యందలి ఆనందమే మనకు బలము. Today, ఈ రోజున if you are struggling in your life, మీ యొక్క జీవితంలో గనుక మీరు ఇబ్బందుల్లో ఉన్నట్లయితే, financial pressure, ఆర్థిక ఒత్తిడులు కలిగి ఉన్నట్లయితే, family pressure, కుటుంబ సమస్యలలో ఉన్నట్లయితే, all sorts of mental pressures, ప్రతి విధమైనటువంటి మానసిక ఒత్తిడులు కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే, struggling with your health situation, మీ యొక్క ఆరోగ్య పరిస్థితి భయంకరంగా ఉన్నట్లయితే, God will not reject you. దేవుడు మిమ్మల్ని తృణీకరించడండి. He will put laugh in your life. మీ నోటి నిండా ఆయన సంతోషమును నవ్వును ఉంచుతాడు. All your sad days are finished. మీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమవుతాయి. All your weeping days are finished. మీరు ఏడ్చుచున్న ఆ యొక్క దినాలన్నీ కూడా సమాప్తమైపోతాయి. The Lord will put you laughter in your life. ప్రభు మీ జీవితంలో సంతోషమును నవ్వును ఉంచుతాడు. That's why we have to rejoice in the Lord. అందుచేతనే ప్రభునందు మనం ఆనందించాలి. Always rejoice. ఎల్లప్పుడూ మనము ప్రభునందు ఆనందించాలి. Don't be like a sad person. బాధ కలిగిన వ్యక్తిగా మీరు జీవించవద్దండి. Don't be like a discouraged person. నిరుత్సాహముతో మీరు జీవించకూడదండి. Out of my experience, I am telling. నా యొక్క సొంత అనుభవంతో నేను ఈ మాటలు చెప్తున్నాను. If you are discouraged and depressed in your life, మీ జీవితంలో కనుక మీరు నిరుత్సాహముతో మరి ఉన్నట్లయితే, and you will lose your health, మీ యొక్క ఆరోగ్యమును మీరు కోల్పోతారు. you will end up in condemnation. మీరు నిందా భావంలో ఉండిపోతారు. You will not feel happy in your life. ఎటువంటి సంతోషం ఇక మీ జీవితంలో ఉండదు. Always sad and discouraged in your life. ఎల్లప్పుడు బాధలో నిరుత్సాహములో జీవిస్తారు. ఇక Beloved, listen carefully. అయితే ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. The Lord is going to put laughter in your life. ప్రభు మీ జీవితంలో సంతోషమును He పెట్టబోతున్నాడు. will not reject you. ఆయన మిమ్మల్ని తృణీకరించడు. Hallelujah. హల్లెలూయా. Number one, మొదటిది, the Lord is near to us. ప్రభువు మనకు సమీపముగా ఉన్నాడు. Number two, రెండవదిగా, He will not reject a man of integrity. యథార్థవంతుని ఆయన త్రోసివేయడు. Number three, మూడవదిగా, Hannah rejoiced in the Lord. హన్నా దేవుని యందు సంతోషించింది. If you look at 1 Samuel 2nd chapter and 1st verse, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. then Hannah prayed and said, my heart exalts in the Lord, my horn is exalted in the Lord, my mouth speaks boldly against my enemies, because I rejoice in your salvation. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగా, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. If you look at the life of Hannah, హన్నా జీవితమును గనుక మీరు గమనిస్తే, Hannah never had children, హన్నాకు మరి పిల్లలు లేరు. and she cried out before God, అయితే దేవుని ఎదుట ఆమె మొర్ర పెట్టింది. and she came to the Lord, ఆమె దేవుని యొద్దకు వచ్చింది. and the Lord blessed her with a son. ఒక కుమారుణ్ణి ప్రభు ఆమెకు అనుగ్రహించాడు. God answered her prayers. తన ప్రార్థనకు జవాబును దేవుడిచ్చాడు. Hallelujah. హల్లెలూయా. That's why she says, అందుకని ఆమె అంటుంది, God lifted her up దేవుడు తనను హెచ్చించాడు. among all the people అక్కడున్న ప్రజలందరి మధ్యలో against her enemies. తన విరోధముల మీద The Lord blessed her with wonderful son. దేవుడు చక్కటి కుమారుణ్ణి ఇచ్చి ఆమెను దీవించాడు. That's why Hannah rejoiced in the Lord's salvation. అందుచేతనే ప్రభు దేవుని యొక్క రక్షణను బట్టి ఆమె సంతోషించుచున్నది. Hallelujah. హల్లెలూయా. What a wonderful miracle, beloved. చూడండి ఎంత గొప్ప అద్భుతం ఇది. God will do wonders, దేవుడు అద్భుతాలు చేస్తాడు. especially those who are not having children. ప్రత్యేకించి సంతానము లేనటువంటి వారికి, For them, good news. వారికి ఒక శుభవార్త. If you pray like Hannah, హన్నా వలె మీరును ప్రార్థించినప్పుడు the Lord will answer your prayers. దేవుడు తప్పకుండా మీ ప్రార్థనకు జవాబునిస్తాడు. Here, if you look at 2nd verse, 2వ వచనం మీరు చూడండి. Hannah says like this, హన్నా ఈ విధంగా అంటుంది, there is no one holy like the Lord. Indeed, there is no one besides you,
nor is there any rock like our God. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. Hallelujah. హల్లెలూయా. What a wonderful thing Hannah says about God. దేవుని బట్టి హన్నా ఎంత చక్కటి మాటలు చెప్తుందో చూడండి. There is none like our God. మన దేవుని వంటి పరిశుద్ధ దేవుడు ఇంకొక్కడును లేడు. He's very, very strong rock. ఆయన మరి ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He will answer our prayers. ఆయన మన ప్రార్థనలకు జవాబునిస్తాడు. That's why we have to rejoice in the Lord. అందుచేతనే ప్రభునందు మనమైతే ఆనందించాలి. Once one couple came to prayer. ఒకసారి ఒక దంపతులు ప్రార్థన గురించి వచ్చారు. His name was Tatarao. ఆయన పేరు తాతారావు. And they went everywhere, all the hospitals, but nothing happened to them. అయితే వారు హాస్పిటల్స్ అన్ని తిరిగారు, ఏ కార్యం అక్కడ జరగలేదు. So when they came, అయితే వారు మా దగ్గరకు వచ్చినప్పుడు the Holy Spirit God said to me, పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, ask them to come for 7 weeks. వారిని 7 వారాలు మానకుండా రమ్మని చెప్పమని నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. But I told them, beloved, ఆ మాటలు నేను వారితో చెప్పాను. after saying, ఆ మాటలు చెప్పిన తర్వాత I started praying for them. వారి గురించి నేను ప్రార్థించడం ప్రారంభించాను. Every Sunday ప్రతి ఆదివారము after the church, సంఘం అయిపోయిన తర్వాత they used to come for prayers. ప్రార్థన గురించి వచ్చేవారు. Like that, 7 weeks they came. ఆ విధముగా 7 వారాల పాటు వారు వచ్చారు. After 7th week finished, 7వ వారం అయిపోయిన తర్వాత God blessed them with pregnancy, beloved. దేవుడు వారికి గర్భఫలమునిచ్చి దీవించాడు. Hallelujah. హల్లెలూయా. God's miracles are so wonderful. చూడండి, దేవుడు చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. We will not understand, beloved, ఈ మాటలు మనకి అర్థం కావు. because the word of God says ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, He is our strength. ఆయన మన బలమై ఉన్నాడు. That's why we have to rejoice అందుకనే మనము దేవుని యందు ఆనందించాలి. for all the miracles what the Lord is going to do. దేవుడు చేసే ప్రతి అద్భుతమును బట్టి We have to rejoice in the Lord. ఆయన యందు మనము ఆనందించాలి. Hannah rejoiced in the Lord. హన్నా కూడా దేవుని యందు సంతోషించింది. Hallelujah. హల్లెలూయా. If you look at 4th one, 4వ మాట, here 1 Peter 4th chapter 12 and 13th verses. 1 పేతురు 4వ అధ్యాయము 12-13 వచనాలు. Beloved, do not be surprised at the fiery ordeal among you, which comes upon you for your testing, as though some strange things were happening to you. But to the degree that you share the sufferings of Christ, keep on rejoicing, so that also at the revelation of His glory you may rejoice with exaltation. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారి ఉన్నంతగా సంతోషించుడి. If you look at 4th point, అయితే 4వ మాట, keep on rejoicing at the revelation of His glory. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు అధికముగా సంతోషించాలి. Sometimes కొన్నిసార్లు we live in sufferings, మనము బాధలలోనే జీవిస్తూ ఉంటాం. but in sufferings, అయితే ఆ శ్రమలలో but when you look at the glory of Jesus, యేసయ్య మహిమను గనుక మీరు గమనించినట్లయితే you will rejoice in the Lord. మీరు ప్రభునందు ఆనందిస్తారు. Hallelujah. హల్లెలూయా. Because in sufferings, ఎందుకంటే అటువంటి శ్రమలలో the Lord will give rejoice because of His revelation. ఆయన మహిమ ప్రత్యక్షతను బట్టి మీకు ఆయన సంతోషమునిస్తాడు. Hallelujah. హల్లెలూయా. All the sufferings will come to us. శ్రమలైతే మనకు వస్తూ ఉంటాయి. Lot of sufferings, ఎన్నో శ్రమలు, especially in these dark days. ప్రత్యేకించి ఈ యొక్క చీకటి దినాలలో We are suffering a lot మనం ఎంతగానో శ్రమలలో ఉన్నాం. every day.
ప్రతిరోజు కూడా We have to wear mask ఈ యొక్క మాస్క్ ను మనం ధరించాలి. every day. ప్రతిరోజు కూడా We have to maintain social distance to the people. మనము భౌతిక దూరమును మనం పాటిస్తూ ఉండాలి. Even when the people come to our home, ప్రజలు మన గృహానికి వచ్చినప్పుడు we కూడా have to talk in a distance. మనము దూరము పాటిస్తూ మాట్లాడాలి. So all sorts of sufferings, beloved. చూడండి, ఇవన్నీ కూడా శ్రమలలో భాగమే. Every time we have to wash our hands. ప్రతిసారి కూడా మన చేతులు కడుక్కుంటూ ఉండాలి. All sorts of sufferings. చూడండి, ఇవన్నీ కూడా శ్రమలే. So in these sufferings, అయితే ఇటువంటి శ్రమలలో కూడా there is joy, beloved. మనకు సంతోషం ఉందండి. Because the revelation of God will come to us. ఎందుకంటే క్రీస్తు మహిమ మనకు బయలుపరచబడింది. One day, ఒక రోజున we will all come out from this ఈ situation. పరిస్థితి నుండి మనందరం కూడా బయటపడతాము. The Lord will give us joy. ప్రభు మనకు ఆనందమునిస్తాడు. One day, ఒక రోజున we will overcome all situations. ప్రతి పరిస్థితిని కూడా మనము జయిస్తాము. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. Because of the revelation of God, ఎందుకంటే దేవుని యొక్క మరి మహిమ మనకు బయలుపరచబడింది. that's why we have to rejoice in the Lord. అందుకనే మనం ఆయన యందు సంతోషించాలి. Number 5, అయితే ఐదవది, if you look at Psalms 119 and 162, 119వ కీర్తన 162వ వచనము. I rejoice at your word as one who finds great spoil. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. Hallelujah. హల్లెలూయా. Number 5, ఐదవ మాట, rejoice at his word. ఆయన మాటను బట్టి సంతోషించాలి. Very, very powerful words, beloved. చూడండి, ఎంతో శక్తివంతమైనటువంటి మాటలు. When the word comes to us, ఆయన మాట మన దగ్గరికి వచ్చినప్పుడు it's like a precious gold. అది ప్రశస్తమైనటువంటి బంగారము వంటిది. Hallelujah. హల్లెలూయా. Why here the psalmist is writing, ఎందుకని ఇక్కడ కీర్తనకారుడు ఈ మాటలు రాస్తున్నాడంటే, when they have victories over the enemies, అక్కడ శత్రువుల మీద వారు జయించినప్పుడు, విజయమును చూసినప్పుడు they will take away all the gold and ornaments from them. అక్కడ ఉన్నటువంటి ధనము సొమ్మునంతా కూడా వీరు స్వాధీనపరచుకుంటారు. So when they get that money or whatever the things, ఆ యొక్క ఆభరణాలు, ఆ యొక్క సొమ్ము వారు పొందుకున్నప్పుడు it's like a victorious. అది ఒక విజయానికి సాదృశ్యముగా ఉంది. So in the word of God, దేవుని వాక్యములో we have to rejoice, beloved. ఆయన వాక్కుని బట్టి మనం సంతోషించాలి. It's a precious gold. అది ఎంతో ప్రశస్తమైనటువంటి బంగారము వంటిది. Hallelujah. హల్లెలూయా. Very, very powerful, beloved. ఎంతో శక్తివంతమైనటువంటిది ఆయన మాటలు. So rejoice at his word. ఆయన మాటను బట్టి మనము సంతోషించాలి. There are a lot of words in the Bible. బైబిల్ గ్రంథములో అనేక మాటలు ఉన్నాయి. So the word comes to you. ఆ మాటలు మీ దగ్గరికి వచ్చినప్పుడు You have to rejoice in the Lord. మీరు ప్రభునందు ఆనందించాలి. Jesus said, యేసయ్య అంటున్నాడు, I am the way, truth and life. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. That is wonderful word. ఇది చక్కటి మాటలండి. You have to rejoice in that word. ఆ మాటలను బట్టి మనం సంతోషించాలి. Jesus said, యేసయ్య అన్నారు, I am the bread of life. నేనే జీవాహారమునై ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. You have to rejoice for that word. ఆ మాటలను బట్టి మీరు సంతోషించాలి. Jesus said, యేసయ్య అన్నారు, I am the resurrection and life. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. You have to rejoice for that, beloved. ఆ మాటలను బట్టి మీరు సంతోషించాలి. Jesus said, యేసయ్య అన్నారు, I am coming again. నేను మరలా తిరిగి వచ్చుచున్నాను. You have to rejoice for that word. ఆ యొక్క మాటలను బట్టి కూడా మనం ఆనందించాలి. What a wonderful word, beloved. ఎంత చక్కటి మాటలండి ఇవి. Jesus said, యేసయ్య అంటున్నారు, nothing will harm you. నీకు ఏ హాని కలగదు. Hallelujah. హల్లెలూయా. So we have to rejoice for that word. ఆ మాటను బట్టి మనము There సంతోషించాలి. are a lot of words, beloved. ఎన్నో మాటలు మనం కలిగి ఉన్నాము. So we have to rejoice because the word is so powerful, beloved. ఆయన మాటను బట్టి అవి శక్తివంతమైనటువంటివి, వాటిని బట్టి మనము సంతోషించాలి. In the day of your trouble, నీ యొక్క శ్రమ దినాలలో the Lord said, దేవుడు అన్నాడు, call unto me నాకు మొర్రపెట్టుడి,
Beloved, if you are suffering, ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు శ్రమలో ఉన్నట్లయితే call to Him ఆయనకు మీరు మొర్ర పెట్టండి. and rejoice in that word. ఆ మాటను బట్టి మీరు ఆనందించండి. Because when you call to Him, ఎందుకంటే మీరు ఆయనను పిలిచినప్పుడు immediately వెంటనే you will receive answer from Him. మీరు ఆయన దగ్గర నుంచి జవాబును పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. That's why we have to rejoice in the Lord. అందుచేతనే ప్రభువునందు మనం ఆనందించాలి. There are a lot of promises in the Bible. బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి మన కొరకు. So for every word, ప్రతి మాట కూడా we have to rejoice for that word. ఆ మాటను బట్టి మనము ఆనందించాలి. Let us see sixth point here. అయితే ఆరవది మనం గమనిద్దాము. If you look at Psalm 92 and 4th verse, కీర్తనల గ్రంథము 92:4. For you, O Lord, have made me glad by what you have done. I will sing for joy at the works of your hands. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. Rejoicing in God's works. ఆయన చేతి పనులను బట్టి ఉత్సహించటము. Hallelujah. హల్లెలూయా. You have to rejoice because the Lord has done wonderful works in our lives. మనము సంతోషించాలి, ఎందుకంటే దేవుడు మన జీవితంలో అనేక కార్యములు, గొప్ప కార్యాలు ఆయన చేసి ఉన్నాడు. Wonderful things, beloved. ఆయన గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. I always admire at God. నేను ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందిస్తాను, ఉత్సహిస్తాను. In my life, నా యొక్క జీవితంలో in every situation, ప్రతి పరిస్థితిలో కూడా He did lot of wonders. ఆయన గొప్ప కార్యాలు ఎన్నో చేశారు. Hallelujah. హల్లెలూయా. Lot of times అనేక సార్లు when I cried out to God, ప్రభుకి, దేవునికి నేను మొర్ర పెట్టినప్పుడు He came down. ఆయన దిగి వచ్చాడు. Especially when we are constructing a church, ప్రత్యేకించి మేము మందిరాన్ని కట్టుచున్న సమయంలో the builder came one day. ఒకరోజు ఆ కట్టే వ్యక్తి వచ్చాడు. He said, ఆయన అన్నాడు, Sir, అయ్యగారు, give me 1 lakh rupees ₹1,00,000 నాకు ఇవ్వండి, so that we will start the work. అప్పుడు మేము పనిని ప్రారంభించేస్తాము. And I said, we will see next Sunday. అయితే నేను అన్నాను, వచ్చే వారము చూద్దాము. He asked in front of the church building. ఆయన మరి సంఘము సముఖములోనే అడిగాడు. Then I said, వెంటనే నేను అన్నాను, if the money comes, I will call. డబ్బు వస్తే గనుక నేను నిన్ను పిలుస్తాను అని చెప్పాను. Beloved, listen carefully. జాగ్రత్తగా వినండి. On that Sunday, ఆ ఆదివారమున there was a special cover అక్కడ ఒక ప్రత్యేక కవర్ వచ్చింది. with 1 lakh rupees. ఆ కవర్లో ₹1,00,000 విడిగా వచ్చాయి. Hallelujah. హల్లెలూయా. What a wonderful God we serve. చూడండి beloved. ఎంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నామో. So I called immediately that builder వెంటనే ఆ వ్యక్తిని పిలిచాను. and I gave that 1 lakh. ఆ ₹1,00,000 ఆయనకి ఇచ్చేసాను. And he started the work. ఆయన పనిని ప్రారంభించేశాడు. From that day, ఆ దినము మొదలుకొని the Lord provided all the money what we needed for the extension of the church. ఆ మందిరాన్ని తిరిగి కట్టడానికి కావలసిన ధనమును అంతా కూడా దేవుడు సమకూర్చాడండి. Why I am telling, beloved? చూడండి, ఎందుకు ఈ మాటలు మీతో పంచుకుంటున్నానంటే, If you are struggling financially, ఆర్థిక పరముగా మీరు గనుక బాధలలో ఉన్నట్లయితే the Lord will provide. ప్రభువు మీకు సమకూరుస్తాడండి. The Lord will do wonders in your life. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. He is our provision. ఆయనే మనకు సమకూర్చేవాడై ఉంటున్నాడు. Many people, they will come to me and talk to me. అనేక మంది నా దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటారు, Sir, అయ్యగారు, we are in financial problem. ఆర్థిక సమస్యల్లో మేము ఉన్నామండి. Everywhere ప్రతి చోట కూడా I have loans. నాకు అప్పులున్నాయి. So my income comes, నా యొక్క జీతం వస్తుంది, but somehow everything will finish. ఏదో రకంగా అంతా కూడా అది ఖర్చు అయిపోతుంది. I'm not able to clear the loans. ఈ యొక్క అప్పులు తీర్చలేకపోతున్నానండి. Not able to save the money. ధనమును నేను మరి సేవ్ చేసుకోలేకపోతున్నాను. I told him, అప్పుడు ఆయనతో నేను అన్నాను, you start giving your tithe to God. నీ యొక్క దశమ భాగమును దేవునికి నువ్వు ఇవ్వడం ప్రారంభించు. God will do wonders in your life. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. And he started, beloved. ఆయన ఇవ్వడం ప్రారంభించాడు. And God
did wonderful things. అయితే దేవుడు గొప్ప కార్యములు జరిగించాడు. After few days, కొన్ని రోజుల తర్వాత he could able to buy a car. ఆయన సొంత కారు కొనుక్కోగలిగాడు. After few years, కొన్ని సంవత్సరాల తర్వాత he could able to buy his own house. ఆయన సొంత గృహము కూడా కొనుక్కోగలిగాడు. And he could able to save money for his children's wedding. ఆయన బిడ్డల వివాహమును కొరకు ఆయన డబ్బును సమకూర్చుకోగలిగాడు. After few days, మరికొన్ని రోజుల తర్వాత he did marriages for his children. వారి యొక్క పిల్లల వివాహాలు ఘనముగా జరిగించాడు. Hallelujah. హల్లెలూయా. What a wonderful God we serve. చూడండి ఎంత గొప్ప దేవుని మనము సేవిస్తున్నామో. Whatever the Lord is doing in our midst, అయితే దేవుడు మన మధ్యలో ఏ కార్యము చేసినా కూడా we have to rejoice in the Lord. వాటిని బట్టి మనం ప్రభునందు ఆనందించాలి. Hallelujah. హల్లెలూయా. The Lord will do wonders in our life, beloved. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడండి. Why we have to rejoice, beloved? అయితే ఇంకను మనం ఎందుకని ఆనందించాలి? If we look at Psalm 105 and 43, 105వ కీర్తన 43వ వచనము. and he brought forth his people with joy, his chosen one with a joyful shout. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. My seventh point here, 7వ మాట ఇక్కడ rejoicing in his deliverance. ఆయన విడుదలను బట్టి సంతోషించటము. All the people of Israelites, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా they were in bondage, వారు మరి బానిసత్వములో ఉన్నారు. and the Lord, దేవుడు he brought forth his people with joy, he chosen ones with a joyful shout. తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. Listen carefully, beloved. జాగ్రత్తగా గమనించండి. They are totally under the bondage. వారు పూర్తిగా బానిసత్వంలో ఉండినారు. If you look at 26th verse, 26వ వచనం కనుక మీరు గమనిస్తే, he sent Moses his servant and Aaron whom he had chosen. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. They performed his wondrous acts among them వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను and miracles in the land of Ham. హాము దేశములో మహత్కార్యములను జరిగించిరి. And if you keep on reading this chapter, ఈ అధ్యాయం అంతా కూడా మీరు గమనించి చదివినట్లయితే God delivered them. దేవుడు వారికి విడుదలనిచ్చారు. He gave them wonderful relief. వారికి గొప్ప విడుదలను ఆయన ఇచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. They were under the total bondage of Egyptians, వారు ఐగుప్తీయుల పూర్తి బానిసత్వంలో వారు ఉండినారు. struggling every day ప్రతిరోజు కూడా ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు. under the rulership of Pharaoh, ఫరో నాయకత్వంలో ఎన్నో ఇబ్బందులు చూశారు. and struggled a lot. ఎంతగానో శ్రమలలో వారు ఉండినారు. But the Lord gave them joy. అయితే దేవుడు వారికి సంతోషమును అనుగ్రహించాడు. Miracles after miracles. అద్భుతాలు సూచక క్రియలు జరిగించాడు. When they never had water, వారికి నీరు లేని సమయంలో God provided them water. వారికి అద్భుతముగా నీటిని సమకూర్చాడు దేవుడు. When they had bitter water, వారు చేదైన నీరు కలిగి ఉన్నప్పుడు God gave them wonderful water. వారికి మధురమైన నీటిని దేవుడిచ్చాడు. Hallelujah. హల్లెలూయా. God will deliver us. దేవుడు మనకు విడుదలనిస్తాడు. God of Israelites ఇశ్రాయేలు దేవుడు is our God. ఆయన మన యొక్క దేవుడై ఉన్నాడు. Whatever the joy He has given to them, వారికి ఆయన ఎటువంటి సంతోషముని ఇచ్చాడో and He will give to us. మనకు కూడా ఆయన ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. What a wonderful God we serve, beloved. ఎంత గొప్ప దేవుని మనము సేవిస్తున్నామండి. Number one, మొదటిది, why we have to rejoice? ఎందుకని మనం ఆనందించాలి? The Lord is near to us. మొదటిది, ప్రభువు మనకు సమీపముగా ఉన్నాడు. Number two, రెండవదిగా, He will not reject a man of integrity. యథార్థవంతుని ఆయన త్రోసివేయడు. Number three, మూడవదిగా, Hannah rejoiced in the Lord. హన్నా కూడా ప్రభు యందు ఆనందించింది. Number four, నాలుగవదిగా, keep on rejoicing at the revelation of His glory. తన మహిమ బయలుపరచబడినందున మనం ఆనందించాలి. Number five, ఐదవదిగా, rejoicing at His word. ఆయన మాటలను బట్టి మనం ఆనందించాలి. Number six, ఆరవదిగా, rejoicing in God's works. ఆయన కార్యములను బట్టి మనం ఆనందించాలి. Number seven, ఏడవదిగా, rejoicing in His deliverance. ఆయన విడుదలను బట్టి మనం ఆనందించాలి. Hallelujah. హల్లెలూయా. Very, very important, beloved. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలండి. Because the joy of the Lord is our strength. ఎందుకంటే యెహోవా యందు ఆనందమే మనకు బలమై ఉంది. People, they don't understand this truth. ఈ యొక్క సత్యమును ప్రజలైతే అర్థం చేసుకోలేకపోతున్నారు.
I asked many people, అనేక మందిని నేను అడిగాను, how are you, brother? ఎలా ఉన్నారు బ్రదర్? Oh, I am in distress. నేను ఎన్నో బాధల్లో ఉన్నానండి, Oh, I am in struggling. నేను శ్రమలలో ఉన్నానండి, I am in problems. నేను సమస్యలలో ఉన్నానండి. But the word of God says, అయితే దేవుని వాక్యం చెప్తుంది, rejoice in the Lord, ప్రభునందు ఆనందించుడి, because the Lord is near. ఎందుచేతనంటే ప్రభు సమీపముగా ఉన్నాడు. As I said, these 7 ఈ things 7 మాటలు నేను మీతో పంచుకున్నాను. we have to apply in our day-to-day life, beloved, వీటన్నిటిని కూడా మన అనుదిన జీవితంలో మనం అన్వయించుకోవాలి. so that we will see great breakthrough in our life. అప్పుడు మన జీవితంలో గొప్ప విడుదలను మనం చూడగలుగుతాం. Happiness will give health to our bodies. సంతోషము మనకు మన శరీరాలకు బలమునిస్తుంది. Joy will give strength to our bodies. ఆనందము మన శరీరమునకు బలమునిస్తుంది. I would like to encourage each and everyone. ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. Be happy. సంతోషం కలిగి ఉండండి, Be joyful. సంతోషముగా జీవించండి. Because 7 important things I could able to find out from the Bible. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నుండి ఈ యొక్క 7 ప్రాముఖ్యమైనటువంటి మాటలు నేను మీతో పంచుకున్నాను. Hallelujah. హల్లెలూయా. The Lord will do same things in your life. దేవుడు మీ జీవితంలో కూడా ఇటువంటి కార్యాలు చేస్తాడు. You will have happy life. మీరు సంతోషం కలిగి జీవిస్తారు. Today, ఈ రోజున if you are sad, మీరు గనక బాధలో ఉన్నట్లయితే, if you are not happy, మీరు సంతోషం లేకుండా ఉన్నట్లయితే, if you are discouraged, మీరు నిరుత్సాహంలో ఉన్నట్లయితే, all the scriptures, ఈ యొక్క లేఖనాలన్నీ కూడా once again you read, మరలా మీరు చదువుకోనండి. so that you will have a joyful life. అప్పుడు మీ జీవితంలో సంతోషం కలిగి మీరు జీవించగలుగుతారు. Rejoice in the Lord. ప్రభునందు మీరు ఆనందించుడి. Again I say, మరలా చెప్పుదును, rejoice in the Lord. ప్రభునందు మీరు ఆనందించుడి. Always. ఎల్లప్పుడూ. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Dear Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, thank you, Lord, for these 7 important points. ఈ యొక్క 7 ప్రాముఖ్యమైనటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. Why we have to be joyful always. మేము ఎల్లప్పుడూ ఎందుకు సంతోషించాలో మీరు మాట్లాడారు. People, those who are having bad situation, ప్రజలు ఎవరైతే మరి భయంకర పరిస్థితుల్లో ఉన్నారో, would you help them, Lord? వారికి మీరు సహాయమును దయచేయండి దేవా. Let your joy come to them. నీ సంతోషము వారు పొందుకొందురుగాక. Every discouragement, ప్రతి నిరుత్సాహమును we bind in the name of యేసు Jesus. నామములో గద్దిస్తూ ఉన్నాం. Every sadness, ప్రతి ఆ యొక్క మరి బాధను we bind in the name of Jesus. యేసు నామములో బంధిస్తున్నాము. Would you give them your joy, Lord? నీ యొక్క సంతోషమును మీరు వారికి దయచేయండి దేవా. There is none like you, Lord. నీ వంటి వారు ఇంకెవ్వరు లేరు దేవా. You are a powerful God. నీవు శక్తివంతమైన దేవుడవు. You came to give joy to us, Lord. మీరు మాకు సంతోషమును ఇవ్వటానికే వచ్చి ఉన్నారు. Thank you, Lord Jesus. వందనాలు యేసయ్యా. Help us in every situation. ప్రతి పరిస్థితిలో మీరు మాకు సహాయమును దయచేయండి. Thank you for your word, Lord. నీ యొక్క మాటలను బట్టి మీకు వందనాలు. May your word will be a blessing to each and every. నీ యొక్క మాటలు, నీ వాక్కు ప్రతి ఒక్కరికి దీవెనకరముగా ఉండునుగా. In Jesus' name I pray. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.